హే గైస్, నేను మళ్ళీ మీ రోహిత్ సూరిశెట్టి. అండ్ ఈ వీడియో అయితే చాలా స్పెషల్, ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఐటీ ఖరగ్పూర్ అనేది 2000 యాకర్స్. సో ఇంతమంది స్టూడెంట్స్ ఉంటారు. అండ్ తినడానికి కూడా మెస్ కాకుండా, మెస్లో ఒకరోజు బాగోదు, ఒకరోజు బాగుంటుంది, కాబట్టి బయట కూడా రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఈటరీస్ అన్నీ కూడా ఒక వీడియోలో కవర్ చేద్దామని అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే మన తెలుగు వాళ్ళ రెస్టారెంట్ ఒకటి ఉంది, అమిగోస్ అని. సో సహారా రెస్టారెంట్ అని, ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. వై నాట్, మన తెలుగు వాళ్ళు కాబట్టి. సో ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని. ఇదైతే మీకు చూపిస్తా ఇక్కడ ఏం బాగుంటుంది. బిర్యానీ అయితే అమేజింగ్ ఉంటుంది. ఈరోజు సండే అవ్వడు, అండ్ మా ఫ్రెండ్ కూడా ఇక్కడికి వస్తున్నాడు అనమాట. అనుకోకుండా వాడు కూడా కేజీపీలో ఉన్నాడు ఇప్పుడు. సో వాడు నేను ఇప్పుడు కలిసి ఇప్పుడు సహారా ఇదే అమిగోస్ దానికి వెళ్తున్నాం. సో ఇదైతే మీకు చూపిస్తే ఎలా ఉంటుంది. ఇక్కడ ఫుడ్ అయితే మాత్రం అమేజింగ్ ఉంటుంది. దీంతోపాటు నాట్ ఓన్లీ తెలుగు క్యూజిన్, మనకి హర్యానా ఫుడ్ కావాలంటే పంజాబీ ఫుడ్ అన్న చాలా 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 ఉంటాయన్నమాట. అన్నీ ఒకసారి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. డామినోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది గైస్, సో ఈ వీడియో అయితే ఫుడ్ రిలేటెడ్ వీడియో ఉండబోతుంది, అండ్ ఫుడ్ రివ్యూ లాగా అనుకోండి. సో ఈ వీడియో కూడా మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఎవరైనా కేజీపీ వస్తున్న వాళ్ళకైతే, ఫస్ట్ టైం వస్తున్న వాళ్ళకి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో వాచ్ ఇట్. మనం చెప్పుకున్నా కదా, మా ఫ్రెండ్ కూడా ఇక్కడ అనుకోకుండా కేజీపీలో ఉన్నాడు అనమాట. సో తినే మన ఆశీష్. హాయ్ బ్రో, ఏంటి ఎలా సంగతి? సో తిని కూడా నాతో పాటు మెటలర్జీ చదివాడు. సో ఏం బ్రో, మన మెటలర్జీ ఏం గుర్తొస్తుంది ఏమన్నా? ఓకే ఓకే. సో పదైతే మన అమిగోస్కి అయితే వచ్చాం. ఇక్కడ మా ఫేవరెట్ రెస్టారెంట్, తెలుగు వాళ్ళందరికీ ఫేవరెట్ రెస్టారెంట్ అనుకోండి. సో ఈ రెస్టారెంట్కి అయితే వెళ్దాం, మంచిగా తిని ఎంజాయ్ చేద్దాం బిర్యానీ అది. నువ్వేం బ్రో, ఏం బిర్యానీ తింటావు కదా? ఓకే, నాన్ వెజ్ డన్. ఇక్కడ నాన్ వెజ్ బిర్యానీ అయితే అమేజింగ్ అని చెప్పొచ్చు. ఎల్లు మొత్తం ఒక రౌండ్ అయితే వేసేద్దాం. ఓకేనా, పదండి. ఇంకెవరైనా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, అండ్ అలాగే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా ఫాలో అవ్వచ్చు, Rohit_Surisetti. ఇదిగోండి గైస్, హ్యాపీ యానివర్సరీ అమిగోస్ అని ఉంది. యానివర్సరీ కూడా రీసెంట్గా అయినట్టుంది. అండ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా. సో ఇక్కడైతే మా ఫ్రెండ్ కూర్చున్నాడు. అండ్ చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అమిగోస్. ఓకే, అండ్ అక్కడ మన ఫుడ్ అది ప్రిపేర్ అవుతుంది. సో ఫుడ్ వచ్చాక మళ్ళీ మీకు ఒక రివ్యూ చూపిస్తాను. ఓకేనా. సో మేమైతే చికెన్ బోన్లెస్ బిర్యానీ అండ్ అలాగే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇచ్చాం. అండ్ ద టేస్ట్ ఈజ్ అమేజింగ్ అని చెప్పొచ్చు, సింప్లీ అమేజింగ్ అంతే. సో జస్ట్ ఇప్పుడే లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాం అనమాట. ఒక బోన్లెస్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ ఒకటి ఇచ్చాం. అండ్ చాలా బాగుంది. ఆఫ్టర్ ఆల్మోస్ట్ 1.5 years తర్వాత అయితే తింటున్నాం అనమాట. బట్ టేస్ట్ అయితే మాత్రం ఏమాత్రం మారలేదు, ఇంకా అమేజింగ్. సో తెలుగు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కేజీపీ ఎప్పుడైనా వస్తే తప్పకుండా మిస్ అవ్వకండి. అమిగోస్ రెస్టారెంట్ ఇక్కడ మనకి అది ఎక్కడ అన్నది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా, ఎవరిని అడిగినా చెప్తారు. ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో ఇది మాత్రం అసలు మిస్ అవుట్ అవ్వద్దు. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మనం నెక్స్ట్ ఫుడ్ ప్లాజా ఉంది ఇక్కడ క్యాంపస్ లోపలే. డామినోస్, వావ్ మోమో ఇవన్నీ పెట్టారు రీసెంట్గా. మేము ఉన్నప్పుడు కూడా లేదనమాట. సో అక్కడికైతే వెళ్దాం. అక్కడికి వెళ్ళాక మొత్తం చూద్దాం అక్కడ ఎలా ఉంది ఎన్విరాన్మెంట్ అవన్నీ కూడా. ఓకే, సో పదండి నాతో పాటు వచ్చి. మనం జస్ట్ ఇప్పుడే మనం అమిగోస్ అని చూసుకున్నాం కదా, సహారా అని. దాని పక్కనే డ్రీమ్ ల్యాండ్ ఏసీ రెస్టారెంట్ అని ఉంటుందన్నమాట. ఇది మన బెంగాలీ పీపుల్ అందరికీ కూడా చాలా చాలా ఫేవరెట్ అయిన రెస్టారెంట్. మా ఫ్రెండ్స్ కూడా బెంగాలీ పీపుల్తో పాటు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడికి ఎక్కువ వచ్చేవాడిని అనమాట. చూస్తున్నారు కదా, డ్రీమ్ ల్యాండ్ మల్టీ క్యూజన్ ఏసీ రెస్టారెంట్ అని. సో ఇక్కడ మోమోస్ కానీ, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో బయట నుంచి ఒక క్విక్ టూర్ అయితే చూపిస్తా బయట నుండి, కానీ లోపలికి ఇప్పుడైతే నేను వెళ్ళట్లేదు. ఓకే, ఇప్పుడే మనం లంచ్ చేసాం కదా, సో అయితే వెళ్ళట్లేదు. సో లోపల సిట్టింగ్ అది చూసారు కదా, ఇటువైపు ఒక సిట్టింగ్ ఉంటుంది, అంటే క్వైట్ బిగ్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మేము ఎక్కువ కూర్చునే వాళ్ళం. ఓకే, చూస్తున్నారా, యా ఇది డ్రీమ్ ల్యాండ్ అనమాట. ఓకే, సో ఇదంతా కూడా డ్రీమ్ ల్యాండ్ రెస్టారెంట్. అండ్ ఇక్కడ ఫుడ్ ఆర్డర్ కానీ కుక్ చేయడం అవన్నీ ఉంటుంది. ఓకే, ఇదంతా చూడండి, ఇదంతా కూడా చాలా పెద్ద రెస్టారెంట్ అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ లైవ్ మనకి కుకింగ్ అని చేస్తూ ఉంటారు ఇక్కడ. ఓకే, ఇదన్నమాట. సో ఇది గైస్ డ్రీమ్ ల్యాండ్ ఒక చిన్న క్విక్ టూర్. ఎవరైనా బెంగాలీ పీపుల్ బెంగాల్ ఫుడ్ ట్రై చేద్దాం అనుకుంటే దే కెన్ డెఫినెట్లీ విజిట్ డ్రీమ్ ల్యాండ్ ఏసీ రెస్టారెంట్ అనమాట. సో నెక్స్ట్ ఈ ట్రీకి అయితే మనం వెళ్ళిపోదాం. ఓకే, చలో పదండి. సో ఇప్పుడే అమిగోస్లో లంచ్ అయితే చేస్తాం కదా, లంచ్ చేస్తూ ఇప్పుడు వాక్ అయితే చేస్తున్నాం అనమాట టువర్డ్స్ ఫుడ్ ప్లాజా. ఇందా మనం మాట్లాడుకున్నాం దీన్ని. ఇక్కడ టిక్కా అని ఉంటుంది రైట్ సైడ్లో, అండ్ కొంచెం ముందుకెళ్తే మనం ఫుడ్ ప్లాజా. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఫుడ్ ప్లాజాకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, డామినోస్ లోగో అయితే మనకు కనబడుతుంది. అండ్ రైట్ సైడ్ చూస్తున్నట్టయితే ఇవన్నీ ఉన్నాయన్నమాట మనకి. వావ్ చికెన్, వావ్ మోమో, డామినోస్ అండ్ క్యాల్కటా 64 అన్న ఒక చిన్న కెఫే. అండ్ దాంతోపాటు అఫ్కోర్స్ మనకి చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇదంతా మనకి ఫుడ్ కాంప్లెక్స్. సో లోపలికి కూడా టిక్కా ఉంది, న్యూ టిక్కా. సో లోపలికి వెళ్ళాక చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి, లోపల ఎలా ఉంది అన్నది. సో పదండి లోపలికి ఇంకెళ్దాం. సో ఇక్కడ ఏదో ఎల్లో స్ట్రాన్ పెట్టారనమాట. జ్యూసెస్, షేక్స్, సలాడ్స్, స్మూతీస్ ఇవన్నీ ఉన్నాయి.
ఓకే. సో ఇది పెట్టారు. దాని పక్కనే చిన్న ఫుడ్ స్టాల్, ఏమైనా ఐస్ క్రీమ్ కానీ కూల్ డ్రింక్స్ ఇలాంటివి ఏమైనా కావాలంటే. అండ్ దాని పక్కనే ఒక టీ స్టాల్ ఇప్పుడు క్లోజ్ అయి ఉంది. ఈవినింగ్ ఐ థింక్ ఓపెన్ చేస్తారు, బికాజ్ ఇప్పుడు లంచ్ టైమే, ఇంకా 2:30 2:40 అయిందనమాట. సో ఇది చాలా ఫేమస్ ఇక్కడ. ముందు ఇక్కడ టిక్కా ఉండేది, ఇక్కడ న్యూ టిక్కా అయిపోయింది ఇప్పుడు. సో చూస్తున్నారు కదా ఇక్కడ. సో యా, ఇప్పుడు అంతా కూల్ డ్రింక్స్ కానీ ఇక్కడ అన్నీ ఉంటాయన్నమాట. బిర్యానీ కానీ రైస్ కానీ ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఇక్కడైతే ఫుల్ జనాలు అయితే ఉన్నారు లంచ్ టైం కాబట్టి. సో స్టూడెంట్స్ అంతా కూడా తింటున్నారు. అండ్ మనం అయితే ఇప్పుడు మీదకి వెళ్దాం డామినోస్ అవన్నీ చూసుకోవడానికి. చలో. సో మనకి రైట్ ఆపోజిట్లో కనబడుతుంది కదా, అదే డామినోస్ అనమాట. అండ్ దాని పక్కనే మనకి కెవెంటీయర్స్ కూడా ఉంది. అండ్ చూస్తున్నారా స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ డామినోస్ అవన్నీ తింటున్నారు అనమాట. ఓకే. సో ఇక్కడైతే కాసేపు కూర్చుందాం, డామినోస్లో ఏమైనా ఆర్డర్ ఇద్దాం వీలైతే. దాని తర్వాత మళ్ళీ మనం వేరే దానికి కూడా వెళ్దాం. ఓకే. బాగుంది లోపలంతా కూడా, ఇంటీరియర్ అవన్నీ కూడా. యా. సో అది గైస్ ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఫుడ్ ప్లాజా. సో ఇక్కడ చూస్తున్నారు కదా క్యాల్కటా 64 అని కెఫే కూడా ఉందన్నమాట. ఇక్కడైతే సెకండ్ ఫ్లోర్లో ఉంది. నీట్గా చాలా మంచి అంబియన్స్ అయితే పెట్టారు. అండ్ కేజీపీ లోపలే, క్యాంపస్ లోపలే ఉంది. ఇంత మంచి అంబియన్స్. ఎవరైనా కెఫేస్కి దేనికైనా సరే రావచ్చు. మంచి ఫ్రెండ్స్తో పార్టీ అయినా సరే, ఏమైనా డేట్ అలాగైనా కూడా రావచ్చు అనమాట. ఓకే. దిస్ ఇస్ క్యాల్కటా 64 గైస్. ఓకే. అండ్ వావ్ మోమో కూడా ఉంది, అది ఎక్కడో కనుక్కొని అక్కడికి కూడా వెళ్దాం. ఓకే. అంటిల్ దెన్ దిస్ ఇస్ క్యాల్కటా 64. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వావ్ చికెన్ కూడా వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా లంచ్ మానియా అట్ ద రేట్ 129K. మంచి మీల్ అది. పెరి పెరి గ్రిల్డ్ బర్గర్ ఒకటి, స్ట్రిప్స్ 129కి చాలా 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 మంచి డీల్ అని చెప్పొచ్చు. అండ్ లోపలైతే ఒకసారి మీకు వెళ్ళి చూపిస్తా. చూస్తున్నారు కదా వావ్ కుల్ఫీ. దాని తర్వాత టీ జంక్షన్ కూడా ఉంది. టీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇవన్నీ చూస్తున్నారు కదా, బబుల్ టీ. ఆ తర్వాత వావ్ చికెన్ అనమాట. ఓకే. సరే. అండ్ ఇదంతా కూడా అంబియన్స్ కూడా చాలా నీట్గా పెట్టారు. ఫోమోగాన్, మోమోగాన్, దేశీ చైనీస్ ఫర్ దేశీ ఫుడీస్ అని. యా. సో ఇది గైస్ మెన్యూ కానీ ఇదంతా కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్ అని చెప్పొచ్చు. వావ్ చికెన్ 4 పీస్ జస్ట్ అట్ 199, చాలా అఫోర్డబుల్. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఇది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసిన ఫుడ్ ప్లాజా అనమాట. యా. ఓకే. సో చలో పదండి నెక్స్ట్ ఈటరీకి అయితే మనం వెళ్దాం. ఓకేనా. యా. సో మనకి పిఎఫ్సి అయితే వచ్చాం అనమాట నెక్స్ట్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్. ఇక్కడ నార్త్ ఇండియన్ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. పిఎఫ్సి ఈజ్ నథింగ్ బట్ ప్యాన్ లూప్ ఫుడ్ సెంటర్ అనమాట. చూస్తున్నారు కదా. సో ఇక్కడ బయట చిన్న బిల్లింగ్ టేక్ అవేస్ కౌంటర్. అండ్ ఇది లోపల రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. చూస్తున్నారు కదా, ఐ లవ్ పిఎఫ్సి అని. ఓకే. వెల్కమ్, సో గ్లాడ్. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చూస్తున్నారు కదా అందరూ కూర్చొని తింటారు. కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. అండ్ అవుట్డోర్ సీటింగ్ కూడా ఉంటుంది అనమాట. అది ఇండోర్ సీటింగ్. నేను ఎక్కువ అవుట్డోర్ సీటింగే ప్రిఫర్ చేస్తాను. అక్కడ ఉయ్యాల ఒకటి ఉంది, స్మైల్ ఇట్స్ ఫ్రీ థెరపీ అని. చూస్తున్నారు కదా ఇక్కడ మేము కూర్చొని ట్రీట్స్ అవన్నీ ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం. చాలా మెమరీస్ ఇవన్నీ కూడా. ఇక్కడ నార్త్ ఇండియన్ లైక్ బటర్ నాన్ ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి అనమాట. సో అది. ఓకే. యా గైస్. సో ఒక 360 వ్యూ అది చూపిస్తా. సో అది గైస్, అక్కడ ఒక మంచి నాకు ఫేవరెట్ కొటేషన్ ఒకటి ఉంది, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తా. ఓకే. క్యాలరీస్ డోంట్ కౌంట్ డ్యూరింగ్ ద వీకెండ్స్. ఎంతమంది ఇది ఎస్ అని అంటారో కింద కామెంట్ చేయండి. క్యాలరీస్ డోంట్ కౌంట్ డ్యూరింగ్ వీకెండ్స్ అని. సో దట్ ఈస్ ప్యాన్ లూప్ గైస్, పిఎఫ్సి. సో నెక్స్ట్ ఇంకా చాలా ఉన్నాయి ఈటరీస్, అవన్నీ కూడా చూపిస్తా. ఇక్కడైతే నార్త్ ఇండియన్ ఫేమస్ అనమాట. సో దట్ ఈస్ పిఎఫ్సి. సో ఇందాకే పిఎఫ్సి చూసుకున్నాం కదా. సో పిఎఫ్సి నుంచి ఇలా 2.2 మీద నడుస్తూ మనం సిసిడికి అయితే ఇప్పుడు వెళ్దాం. సిసిడి దగ్గరే చాలా రెస్టారెంట్స్ ఇవన్నీ, కెఫేస్ అవన్నీ ఉంటాయి. సో అవన్నీ. అండ్ ఆల్సో బాస్కిన్ రాబిన్స్ కూడా ఉంది, ఐస్ క్రీమ్ ఇవన్నీ కూడా చూపిస్తా. ఓకే. సో ఇదైతే మనం జిమ్ఖానా దగ్గర ఉన్నాం అనమాట. 2.2 ఎగ్జాక్ట్లీ అది చూస్తున్నారు కదా, జిమ్ఖానా ఆపోజిట్. ఇదే రోడ్లో ఇంకొక 500-600 మీటర్స్ నడిస్తే మనం వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది. సో 2.2లో మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా సిసిడి దగ్గర. దాన్ని వెళ్తున్న రూట్లోనే మనకి వెజ్జీస్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఓన్లీ ప్యూర్ వెజ్ అంతా దొరుకుతుంది. ఇక్కడ మనకి అన్ని వెజ్ ఐటమ్స్ అన్నీ దొరుకుతుంది అనమాట. సో వెజీస్ ఇది చాలా చాలా ఫేమస్. ఇక్కడ కేజీపీ వాళ్ళని ఎవరిని అడిగినా సరే వెజీస్ అని చెప్తారు, వెజిటేరియన్ వాళ్ళు. అండ్ ఇది ఒకసారి చూపిస్తున్నా వెజీస్ ఎలా ఉంటుంది అన్నది. ఓకే. సో ఇది సిట్టింగ్ ఏరియా. ఇప్పుడైతే క్లోజ్ ఉంది బికాజ్ 4 o'clock అయింది కదా, లంచ్ టైం కూడా అయిపోయింది. సో క్లోజ్ ఉంది. బట్ మళ్ళీ మీకు ఎక్కడైనా చూపిస్తా ఓపెన్ అయి ఉంటే. సో ఇప్పుడైతే మనం దీని పక్కనే సిసిడి ఇవన్నీ ఉంటాయి. సో అక్కడికైతే వెళ్దాం పదండి. ఫైనల్లీ మనమైతే వచ్చేసాం అనమాట కెఫే కాఫీ డే సిసిడి దగ్గరికి.
సో ఇక్కడ క్యాంపస్ లోపలే సీసీడీ ఇవన్నీ ఉంటుందన్నమాట. అండ్ ఈ ఏరియాలో ఒక ఫుడ్ అన్నీ సంబంధించినవి ఉంటాయి అనమాట. నీకు మియా అమోరే బేకరీ ఒకటి ఉంటుంది. మియా అమోరేలో చాలా రీజనబుల్ ప్రైజెస్కి పేస్ట్రీస్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అనమాట. దాని పక్కనే ఐస్ క్రీమ్, ఎవరైనా ఐస్ క్రీమ్ తినాలనుకుంటే బాస్కిన్ రాబిన్స్ ఉంటుంది. తర్వాత పానీపూరి లాంటిది అన్నీ, వాటర్ బాల్స్, మోమో మానియా ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మోమోస్ అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ దీని పక్కనే మనకి హెరిటేజ్ అని ఒక రెస్టారెంట్ అయితే ఉంటుందన్నమాట. సో ఐ డోంట్ నో ఇప్పుడు క్లోజ్ ఉందో ఏదో. సో ఇక్కడ చూస్తున్నారా కాఫీ ఎక్స్ప్రెస్ అని చిన్నది, ఇది కొత్తగా పెట్టారనమాట. చాలా చూడడానికి అయితే చాలా బాగుంది. చిన్న ప్లేస్ని ఇలా కన్వర్ట్ చేశారు, కాఫీ ఎక్స్ప్రెస్ అని. అండ్ దీని ఆపోజిట్లోనే మనకి హెరిటేజ్ అని ఉంటుంది. నేనైతే ఎక్కువ తినేవాడిని కదా, బికాజ్ ఇదంతా బెంగాలీ ఫుడ్ అనమాట. బట్ ఇఫ్ ఎనీ బెంగాలీ ఫుడ్ మీరు ట్రై చేద్దాం కేజీపీ అనుకుంటే ఇక్కడికి వచ్చి, ఇప్పుడైతే కరెక్ట్ ఇప్పుడు మెయింటెనెన్స్ వాళ్ళు క్లోజ్డ్ ఉంది, బట్ హెరిటేజ్ అనమాట, మీరు గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. మంచి బెంగాలీ ఫుడ్ అయితే దొరుకుతుంది. బట్ కోర్స్ మనం తెలుగు వాళ్ళు కాబట్టి మనకి అమిగోస్ ఉంది కాబట్టి అదే మనకి ఫేవరెట్. అండ్ ఆల్సో పక్కనే ఇంకొక రెస్టారెంట్ కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తా. సో ఇది బనానా లీఫ్ అనమాట. బనానా లీఫ్ అనేసి కేరళ స్టైల్ రెస్టారెంట్ అనుకోండి. ఓకే, ఇది రీసెంట్గా కొత్తగా పెట్టారు చూడండి, బనానా లీఫ్ అన్నది. ఓకే, అండ్ బనానా లీఫ్ పక్కనే మనకి స్మార్ట్ పిండ్ ఉంటుందన్నమాట. ఇది చూస్తున్నారా స్మార్ట్ పిండ్ అన్నది, ఇది కొంచెం పంజాబీ ఫుడ్ లాంటిది అనుకోండి. ఎవరైనా టేస్ట్ చేద్దాం అనుకుంటే పంజాబీ ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇది స్మార్ట్ పిండ్. ఇక్కడ మంచి మీరు దాల్ తడక ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మంచిగా బాగుంటాయి అన్నమాట. ఓకే, సో ఇది గైస్ ఇక్కడ మనకి ఉన్నవి. అండ్ దీని పక్కనే మనకి అమూల్ ఇవన్నీ కూడా ఉంటాయి, అది కూడా ఒకసారి మీకు చూపిస్తా. ఓకే, ఇదంతా కూడా ఎక్కడ ఉంటుందంటే కరెక్ట్ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పాలంటే గ్యాన్గో స్టేడియం పక్కన చూస్తున్నారు కదా, అథ్లెటిక్స్ గ్రౌండ్. ఇదంతా కూడా ఈ అథ్లెటిక్స్ గ్రౌండ్కి పక్కనే ఉంటుందన్నమాట. ఓకే, అండ్ దీని పక్కనే మనకి ఇక్కడ అమూల్, ఇక్కడ దోశ ఇవన్నీ ఉంటాయి. ఐఓసిస్ కెఫే అండ్ రెస్టారెంట్ ఉంది కదా, ఇక్కడ దోశ ఇవన్నీ ఇప్పుడైతే క్లోజ్డ్ ఉంది. బట్ ఇక్కడ దోశ అవన్నీ ఈవినింగ్ టైంలో చాలా బాగుంటుంది. అండ్ పక్కనే అమూల్ ఐస్ క్రీమ్, ఎవరికైనా పక్కనే కోర్స్ బాస్కిన్ రాబిన్స్ ఉంది. బట్ అమూల్ ఐస్ క్రీమ్స్ కూడా ఫ్యాన్స్ ఉంటారు కదా, దానికి వేరే ఫ్యాన్స్, దీనికి వేరే ఫ్యాన్స్. సో అమూల్ ఐస్ క్రీమ్ కూడా ఉంది. సో ఇది గైస్. అండ్ దీంతో పాటు మనకి ఇక్కడ ఫుడ్స్ సిటీ అని ఒకటి ఉంది, అక్కడికి కూడా వెళ్దాం. అక్కడికి వెళ్ళి ఏమైనా స్నాక్స్ టైం అయింది కాబట్టి అక్కడ వెళ్ళి అని తిందాం. ఓకేనా. సో ఫైనల్లీ ఫుడ్ సిటీ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఈ ఫుడ్ సిటీ అన్నది ఇక్కడ మనకి నూడిల్స్ ఇలాంటివి చాలా దొరుకుతాయి, స్నాక్ ఐటమ్స్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కరెక్ట్గా ఇది మనం ఆపోజిట్లో చూస్తున్నాం కదా, రాధాకృష్ణన్ హాల్ ఆఫ్ రెసిడెన్స్, ఆర్కే హాల్ అంటారు. అండ్ అది అక్కడ కనబడుతుందా, అది ఆర్పీ హాల్ అనమాట, రాజేంద్ర ప్రసాద్. అది నేనున్న హాల్, ఇదేమో మన ఆశిష్ బ్రో ఉన్న హాల్ అనమాట. సో ఈ రెండింటికి ఎలా ఉంటుందంటే ఇండియా పాకిస్తాన్లో ఉంటుంది. ఏ కాంపిటీషన్స్ అయినా చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది అనమాట. ఆర్కే పక్కనే ఉంటుంది. ఆ ఆపోజిట్లో మనకి ఫుడ్ సిటీ ఉంటుంది. సో ఫుడ్ సిటీలో ఏమన్నా తిందాం పదండి, చాలా రోజులు అయింది యాక్చువల్లీ ఫుడ్ సిటీలో వెళ్ళి ఏమైనా తిందాం. సో లెట్స్ గో అండ్ ఈట్. ఇక్కడ ఏముంటుంది అంటే దోశ, మ్యాగీ, ఎవ్రీథింగ్ స్నాక్ లాంటివన్నీ ఉంటుందన్నమాట. సో చూద్దాం, పాస్తా ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ప్రైజెస్. సో ఏదో ఒకటి ఆర్డర్ ఇద్దాం. ఓకే, నాకు చెప్తే ఎలా ఉందన్నమాట. సో ఇప్పటివరకు ఈటరీస్లో మనం పిఎఫ్సి ఇవన్నీ చూసుకున్నాం కదా, అలాగే ఇక్కడ కేజీపీలో ఇంకొకటి కూడా ఉంటుంది అనమాట, సూపర్ డూపర్ అని, సూప్ డూప్ అని షార్ట్ ఫామ్లో అంటారు. సో ఇది ఒక చిన్న కెఫ్టేరియాలా అనుకోండి. ఇక్కడ చైనీస్, కాంటినెంటల్ మాక్టైల్స్ అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే సూప్ డూప్ మెన్యూ అనమాట. ఓకే, వెజ్ థాలీ. ఇక్కడ ఎక్కువ చైనీస్ ఇలాంటివి నూడిల్స్ అవి తింటుంటారనమాట. సో ఈ ఏరియా కూడా చాలా ఫేమస్ కొంచెం హ్యాంగ్అవుట్ అవ్వడానికి. ఇదంతా కూడా ఇంటీరియర్ ఇప్పుడు రినోవేట్ చేసినట్టున్నారు రీసెంట్ డేస్లో. సో చూస్తున్నారు కదా లోపలంతా కూడా, ఇంకా ఇప్పుడు టైం అవ్వలేదు కాబట్టి ఎవరు లేరు. అండ్ ఈ ఏరియా కూడా కొంచెం అందరూ ఫ్రెండ్స్ అందరూ ఏదో ఈవినింగ్ టైంలో చాయ్ తాగడం కలిగి వస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చాయ్ దుకాణం కూడా, ఇది చాలా ఫేమస్. కేజీపీలో ఎవరైనా వచ్చినప్పుడు సూప్ డూప్ ఏరియా అంటే ఈ ఏరియాకి తీసుకువస్తారనమాట. సో ఇది గైస్, ఇది ఒక వన్ ఆఫ్ ద ఈటరీ, అంటే వెరీ ఫేమస్. ఐ థింక్ ఈ వీడియోలో మోస్ట్ ఆఫ్ ద ఈటరీస్ అయితే కవర్ చేశాను. అండ్ ఆపోజిట్లో ఒక చిన్న లేక్ ఉంటుంది. అఫ్కోర్స్ కొంచెం నైట్ అయింది కాబట్టి మనకేం కనబడట్లేదు. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో అనుకుంటా. ఈటరీస్ అని కూడా ఒకవేళ కేజీపీ వస్తే ఎక్కడ ఏం తినాలి అని. ఓకే, అండ్ ఇంకా ఏమైనా ఉంటే కూడా మీకు చూపిస్తా. సో అది గైస్ ఐఐటి ఖరగ్పూర్ విశేషాలు. సో చూసారు కదా, మొత్తం అంతా కూడా క్యాంపస్ అంతా కూడా చూపించడానికి ట్రై చేశాను, అంటే లాస్ట్ టైం ఏదైతే మిస్ అయ్యానో. సో హోప్ యూ గైస్ మొత్తం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఐఐటి ఖరగ్పూర్ అయితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఈ వీడియో ఇప్పటి వరకు చూసినందుకు. అండ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 2 years తర్వాత క్యాంపస్కి రావడం చాలా 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 అయితే కొత్తగా ఉంది.
అండ్ ఆల్సో లాస్ట్ టైం అఫ్కోర్స్ కాన్వకేషన్కి వచ్చాం, కాకపోతే అప్పుడు కూడా ఫ్రెండ్స్ వాళ్ళందరితో ఉండడం, తిరగడం, వాటితోనే బిజీగా అయిపోయింది అనమాట. సో మెమరీస్ అవన్నీ గుర్తు తెచ్చుకోవడానికి చాలా అంత టైం దొరకలేదు. బట్ ఈసారి ఒక్కడనే రావడం వల్ల ప్రతి మెమరీ, ప్రతి ప్లేస్ దగ్గర, ప్రతి రోడ్ మీద ఫ్రెండ్స్తో చేసిన మెమరీస్ కానీ ఇవన్నీ గుర్తు రావడం, చాలా నాస్టాలజిక్ ఫీలింగ్ అయితే ఈసారి వచ్చింది. కాన్వకేషన్ అప్పుడు రాలేదు కానీ. సో ఎవరైనా సరే మీరు కూడా ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్స్ అందరికీ ఒకటే సజెస్ట్ చేస్తాను, మీరు కూడా ఎప్పుడైనా కేజీపీ వీలైతే ఒక్కరే రండి. సో దట్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు మీ మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకోవడానికి. సో ఇది గైస్ ఐఐటి ఖరగ్పూర్. అండ్ ఆల్సో మనం చూసాం కదా ప్లేస్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. సో ప్లేస్మెంట్స్ అవుతున్న వాళ్ళందరికీ, ఆల్రెడీ అయిపోయిన వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్, అండ్ ఇంకా అవ్వని వాళ్ళకైతే ఇంకా ఆల్ ద బెస్ట్. డోంట్ లూజ్ యువర్ హోప్, ఎందుకంటే చాలా ఇంకా ఉన్నాయి. ఆఫ్ క్యాంపస్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అవన్నీ కూడా. సో అది గైస్, సో దట్స్ ఇట్ ఐఐటి ఖరగ్పూర్. ఇప్పుడు నేను మెయిన్ గేట్ చూపించా కదా, స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎక్కడి నుంచి అయితే వచ్చానో అక్కడే ఉన్నా అనమాట. సో అది గైస్, నేను నెక్స్ట్ ఐఐటికి అయితే ఇప్పుడు వెళ్తున్నాను నెక్స్ట్ వీడియో చేయడానికి. సో మీ అందరి కోసం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ గైస్, థ్యాంక్ యూ.